నమస్తే అండి, నేను రజాక్. మీరు ఫోటో చూస్తున్నారు కదా, ఆయన వచ్చేసి వివేక్ బాబు గారు. అతను వచ్చేసి జనసేన పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధి. గత 5 సంవత్సరాల పాటు అనేక రకాల వ్యక్తుల చేత, అనేక మంది చేత అనేక తిట్లు తిన్నటువంటి వ్యక్తి కూడా. మరి ముఖ్యంగా వైసీపీ పార్టీ దగ్గర నుంచి. ఎందుకు తిట్లు తిన్నాడు? ఆయన వ్యక్తిగత జీవితం కోసమా అంటే కాదు, జనసేన యొక్క పార్టీ కోసం, పార్టీ యొక్క సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి ఎప్పుడూ కూడా నోటి నుంచి మాట, అనవసరపు మాట దాటి పడేయకుండా తన యొక్క ఎంతవరకు అయితే మాట్లాడాలో, ఏదైతే పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలో, ఏదైతే నాయకుడి యొక్క మాటని ప్రజల్లోకి తీసుకెళ్లాలో అది తీసుకెళ్ళినటువంటి వ్యక్తే ఈ వివేక్ బాబు. ఈ రోజున ఈ వివేక్ బాబు గారి పరిస్థితి ఎలా ఉందో తెలుసా? అధికారం వచ్చి 2 సంవత్సరాలు అయింది, కానీ ఇప్పటివరకు వీళ్ళకి ఎలాంటి పదవులు లేవు. అది పక్కన పడేస్తే ఈయనకి కొన్ని నెలల క్రితం అనారోగ్య సమస్య చేసిందన్నమాట. ఒక అనారోగ్య సమస్య చేసింది, దాంతో కాళ్ళు కూడా లేవలేనటువంటి పరిస్థితి, చేతులు కూడా లేవలేనటువంటి పరిస్థితి. మీరు చూస్తే కనుక గత కొన్ని నెలల నుంచి ఈయన టీవీ డిబేట్లు ఎక్కడ కూడా కనిపించట్లేదు. ముఖ్యంగా 99 టీవీ, ప్రైమ్ 9 టీవీ ఇలాంటి టీవీ ఛానల్స్లో రెగ్యులర్గా వాదోపవాదానికి దిగి ఎదుటోడు ఎంత దుర్భార్గమైన మాట మాట్లాడుతున్నప్పటికీ కూడా తనదైన శైలిలో పార్టీని డిఫెండ్ చేసుకుంటా, నాయకుని డిఫెండ్ చేసుకుంటా తన యొక్క వాగ్దాటితో మాట్లాడేటటువంటి వ్యక్తి ఈ వివేక్ బాబు. ఈ రోజున ఆయన పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుసా? ఇది సానుభూతితో చేస్తున్నటువంటి వీడియో కాదు, కానీ గుర్తించాల్సినటువంటి వ్యక్తులు గుర్తించకపోవడం కారణంగా వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని చెప్పే ప్రయత్నం మాత్రమే. ఆయన పార్టీ కోసం అని చెప్పేసి ఆయనకున్నటువంటి జాబ్ వదిలేశాడు. ఆయన ముందు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆ ఇండస్ట్రీలో పనిచేసినాడు. ఆ తర్వాత అతనికి జర్నలిజం మీద ఇంట్రెస్ట్తో అనేక టీవీ ఛానళ్ళలో జర్నలిస్ట్గా చేసినాడు. ముఖ్యంగా ఆనాడు అనేక ఏపీ 24/7 అనే ఒక టీవీ ఛానల్లో పనిచేస్తున్న నేపథ్యంలోనే ఈయన యొక్క రిపోర్టింగ్ నచ్చి ప్రజలకి ఒక గొంతుగా ఉన్నటువంటి ఈ వ్యక్తిని పార్టీలోకి పిలిపించుకుంటా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. సో అలాంటి వ్యక్తి ఈ రోజున ఎలాంటి స్థితిలో ఉన్నాడు? గత 5 సంవత్సరాల పాటు లేస్తే టీవీ ఛానల్లో కూర్చోవడమే, డిబేట్లో పార్టిసిపేట్ చేయడం, పార్టీ యొక్క వాయిస్ని, గళాన్ని వినిపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండేవాడు ఈ వ్యక్తి. కానీ ఈ రోజున ఇతని పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుసా? ఎలాంటి సిచ్యువేషన్ ఉందో తెలుసా? పట్టించుకునే నాదుడు లేడు. ఓ పక్క పార్టీ కోసం అని చెప్పేసి జాబ్ వదులుకున్నాడు, జర్నలిజం వృత్తిని వదులుకున్నాడు. ఆ తర్వాత పార్టీలోకి వచ్చాడు, నిరంతరం పార్టీ కోసం శ్రమించినాడు, అధికారం వచ్చే వరకు కూడా నిలబడ్డాడు, వాయిస్ వినిపిస్తానే ఉన్నాడు. చివరాఖరికి ఈ రోజున తన గళాన్ని కూడా గొంతెత్తి మాట్లాడలేనటువంటి ఒక స్థితికి పడిపోయినాడు. అతని అనారోగ్య సమస్య వచ్చి 6 నెలలు అయిందట. ఇప్పటి వరకు పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది. సోషల్ మీడియాలో పోస్టులు చూసి నేను ఇది మాట్లాడుతున్నటువంటి మాట ఇది ఏంటి? ఒక మనిషి యొక్క స్థాయి ఇదా? ఒక పార్టీ కోసం నిరంతరం కష్టపడేటువంటి వ్యక్తి పరిస్థితి ఇదా? ఎవరు కూడా అధికార ప్రతినిధి కదా. సామాన్యులు అంటే సరే దూరంగా ఉంటారు, తెలియకపోవచ్చు అనుకోవచ్చు, కానీ ఒక అధికార ప్రతినిధికి కూడా ఇలాంటి ఒక సిచ్యువేషన్ వస్తే దాని మీద కూడా పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతే ఎలా రెస్పాండ్ అవ్వాలో నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు ఈ పోస్టులు ఏంటంటే తోటి జనసేన పార్టీ కార్యకర్తలు ఆయన్ని సోషల్ మీడియాలో ఫాలో అయ్యేవాళ్ళు, ఆయన యొక్క వీడియోలను షేర్ చేసేవాళ్ళు, ఆయన మాట్లాడిన మాటలను షేర్ చేసేటటువంటి వ్యక్తులు ఆయన యొక్క అనారోగ్య పరిస్థితి తెలుసుకొని సోషల్ మీడియాలో జనసేన పార్టీ కార్యకర్తలు బయటకు వచ్చి ఆయనకు అండగా నిలబడతా ఉన్నారు. ఎంత దారుణం! పార్టీ కార్యకర్తల నాయకత్వం కదా సపోర్ట్ చేయాల్సిందే. పార్టీ కోసం గళాన్ని వినిపించారు కదా. ఒక కుసంపూడి శ్రీనివాస్ గారు, ఒక రాయపాటి అరుణ గారు, అలాగే కీర్తన గారు, దాసరి కిరణ్ గారు, వివేక్ బాబు గారు, ఇలా ఎంతమంది వీళ్ళు ఎవరైనా ఈరోజు కనపడతా ఉన్నారు మన కళ్ళకి? ఎవరు కూడా కనిపించట్లేదు. జనసేన పార్టీ అధికార ప్రతినిధి, మనందరికీ సుపరిచితులు, నిరంతరం ఇతరుల కోసం తప్పించేటటువంటి వివేక్ బాబు గారు గత 6 నెలలుగా తీవ్రమైన అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఉన్నారు. 6 నెలలుగా అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఉంటే ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు కనిపిస్తూ ఉన్నాయి. ఆయనకి దగ్గరగా నాకు తెలిసి ఆయన ఏ రోజు కూడా నేను మాట్లాడినప్పుడు ఏనాడు కూడా ₹1 ఆశించినటువంటి వ్యక్తి కాదు, ₹1 అడిగినటువంటి వ్యక్తి కాదు. ఏ ఒక్కరిని కూడా చేయి చాసి నేను ఈ పార్టీ కోసం పనిచేస్తున్నాను, కొంత ఫండ్ మాకు ఇవ్వండి, మేము చాలా ఆర్థిక ఇబ్బందుల్లో అని చెప్పేసి ఏ రోజు కూడా అడిగినటువంటి వ్యక్తి కాదు. అలాంటి వ్యక్తిని కూడా పట్టించుకోవట్లేదంటే ఏడో కొంత బాధ అయితే కలుగుతూ ఉంది. వివేక్ బాబు గారు గత గారు అంటే కేవలం ఒక నాయకుడు మాత్రమే కాదు, ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందుండి సాయం చేస్తే గొప్ప మనసున్న వ్యక్తి. ఒకరు సాయం చేయడం తప్ప ఎవరికి చేయి చాచి అడిగే స్వభావం అయింది కాదు. నిజం, అది వాస్తవం. ఏనాడు కూడా ఒకరి దగ్గర ఏ రోజు కూడా చాలా మంది ఎన్ఆర్ఐల దగ్గర నుంచి డబ్బులు తీసుకొని రకరకాల పనులు చేసి చివరాఖరికి ఎలక్షన్స్ టైంలో టికెట్ ఇవ్వలేదని చెప్పేసి స్టంట్లు కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఏనాడు కూడా ₹1 ఆశించినటువంటి వ్యక్తే ఈ వివేక్ బాబు. అలాంటి వ్యక్తికి ఈ రోజు ఇలాంటి పరిస్థితి వస్తే స్పందించకపోయినటువంటి తీరు చూస్తూ ఉంటే ఎలా మాట్లాడాలో అర్థం కానటువంటి పరిస్థితి అన్నమాట. సో ఇంకొక మాట చెప్తున్నా, జనసేన పార్టీ దగ్గర నుంచి మనం ఎవరినైనా టక్కుని కాంటాక్ట్ అవ్వాలంటే
అసలు భేషజానికి పోకుండా నీ స్థాయి అదే నీ స్థాయి ఇదే అని చెప్పేసి చూడకుండా రెస్పాండ్ అయ్యేటటువంటి వ్యక్తి వివేక్ బాబు. ఎందుకంటే మీరు ఆయన యొక్క ఫేస్బుక్ వాల్లో చూడండి, ఆయన కనుక ఏదైనా దానికి ఏదైనా మనం ఏదైనా కామెంట్ పెట్టినప్పుడు వెంటనే కూడా రియాక్ట్ అయ్యేటటువంటి వ్యక్తి ఆ వివేక్ బాబు. ఆ స్థాయిలో ఉండి రోజు డిబేట్లకు వెళ్ళి పార్టీలో ఒక స్థాయిలో కూడా ఉన్నటువంటి వ్యక్తి ఆ విధంగా చేసేవాడు. అందుకోసం అని చెప్పేసి ఈరోజు క్యాడర్ అంతా కూడా ఇతనికి మనం సపోర్ట్ చేయాలని చెప్పేసి బయటికి రావడం అయితే జరుగుతాం. ఎవరికి చేయి చాచి అడిగే స్వభావం ఆయనది కాదు. కానీ నేడు ఆయన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా మనం అందరం ఒకరికొకరు అండగా నిలవాల్సిన సమయం వచ్చింది. ఆయన కోలుకోవడానికి మన వంతు చిన్న సాయం చేద్దాం. మీరు ఇచ్చే ₹1 అయినా సరే అది ఆయన ప్రాణాలను కాపాడడంలో ఎంతో కీలకమవుతుంది. మన జనసేన కుటుంబం తరపున మనందరి తలా ఓ చేయి వేసి ఆయనకు అండగా నిలబడదాం. సాయం చేయవలసిన వివరాలని చెప్పేసి ఆయనకు సంబంధించినటువంటి ఫోన్ నెంబర్ కావచ్చు, మెయిల్ ఐడి కావచ్చు, గూగుల్ పే కావచ్చు, ఫోన్పేలు కావచ్చు. సో ఇవన్నీ కూడా పోస్టుల ద్వారా జనసేన పార్టీ క్యాడర్ అంతా కూడా సోషల్ మీడియాలో తిప్పుతున్నటువంటి పరిస్థితి. సో ఆయన యొక్క నెంబర్ అయితే నేను చెప్తాను. ఒకవేళ గూగుల్ పే, ఫోన్పే ఏదైనా యూపీఐ చేయాలనుకుంటే కనుక ఆయన ఫోన్ నెంబర్ చెప్తాను. అలాగే మిగిలిన డీటెయిల్స్ ఏవైతే ఉంటే స్క్రీన్ మీద పెడతాను. మీరు ఆయనకు ఫోన్ చేసి ఆయన యొక్క ఇబ్బందిని కనుక్కొని ఆ తర్వాత మాత్రమే మీరు రియాక్ట్ అవ్వండి. ఒకటైతే చెప్తున్నా, నేను ఈ మధ్యకాలంలో ఆయనతో మాట్లాడలేదు. కానీ సోషల్ మీడియాలో ఈ పోస్టులు చూస్తే ఏంటన్న పరిస్థితి అని చెప్పేసి అడిగితే చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, అంటే చాలా అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారు. అది పరిస్థితి, ఇంకేమనాలి? ఒకసారి ఆ వ్యక్తిని మీరు కాంటాక్ట్ అవ్వండి, కొంచెం భరోసా ఇచ్చే ప్రయత్నం అయితే చేయండి జన సైనికులంతా కూడా. సో అతని నెంబర్ వచ్చేసి 9391845699 9391845699. సో ఈ నెంబర్స్ కావచ్చు, యూపీఐ డీటెయిల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా నేను పక్కన పెడతాను. ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నవే. నేను ఆయన దగ్గర నుంచి కూడా ఏం తీసుకోలేదు ఈ డీటెయిల్స్ అనేది. సో అనేక మంది జన సైనికులు ఆయన దగ్గర నుంచి తీసుకొని ఉంటారు, బహుశా తీసుకొని వాటిని సర్క్యులేట్ చేయడం అయితే జరుగుతూ ఉంది. ఎందుకంటే సిచ్యువేషన్ బ్యాడ్గా ఉంది, ఇబ్బందుల్లో ఉన్నాడు మనిషి, అనారోగ్య సమస్యలతో ఉన్నాడు, కాళ్ళు కీళ్ళు లెగనటువంటి పరిస్థితి. నాకు ఎప్పుడో ఉన్న సమాచారం ఏంటంటే విజయవాడలో ఉన్నటువంటి ఒక ఆశ్రమం ఉందిలేండి ఒకటి. సో అక్కడ ఆయన ప్రకృతి ట్రీట్మెంట్ చేయించుకోవడం కోసం అని చెప్పేసి వెళ్ళాడు అన్నట్లుగా అక్కడ టాక్ నడిచింది. మరి నేను కన్ఫర్మ్ అయితే చేసుకోలేదు. కానీ ఈ రోజున అనేక మంది పోస్టులు చేస్తూ ఉంటే నిజంగా ఈ మనిషికి ఇప్పటివరకు తగ్గలేదు. ఎప్పుడో విన్నా కదా హెల్త్ జ్వరం వచ్చింది, ఫీవర్ వచ్చిందని చెప్పేసి ఆయన ఏదో ఇప్పట్లోనో ఫేస్బుక్లో పోస్ట్ ఏదో చేసినాడు. ఎప్పుడో చాలా కాలం క్రితం తగ్గిపోయిందాం అనుకున్నా. కానీ ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్న విషయం నాకైతే తెలియదు. డిబేట్లకు కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు. ఒకవేళ ఏదన్నా వేరే వృత్తిలోకి ఆయన ఏమైనా వెళ్ళారా? ఎందుకంటే ఆయన అడ్వకేట్ లా కూడా చేశారు కాబట్టి ఆయన వృత్తిలోకి వెళ్ళిపోయారని నేను అనుకున్నాను. కానీ అది కాదు, ఆయన అడ్వకేట్ వృత్తిలోకి వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళిపోయారు? అనారోగ్య సమస్యతో హాస్పిటల్ దగ్గరికి వెళ్ళారు. నిజం చెప్తున్నానండి, ఇంత దారుణమైన సిచ్యువేషన్లో చాలామంది ఉన్నారు. దయచేసి పట్టించుకోండి. ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో, ఇలాంటి నా అధికార ప్రతినిధులు ఉన్నారో, వీళ్ళని పట్టించుకోకపోతే రేపొద్దున వాయిస్ వినిపించేవాడే ఉండడు. వాళ్ళ యొక్క ఆస్తుల్ని బాగొట్టుకుంటా, అంతస్తుల్ని బాగొట్టుకుంటా, ఇంట్లో కుటుంబ సభ్యులను దూరంగా పెట్టుకుంటా, కేవలం పార్టీ కోసం అని చెప్పేసి పనిచేసినటువంటి వ్యక్తుల్ని కూడా ఇంకా దగ్గరికి దిగిపోతే చాలా నష్టపోవడానికి అయితే అవకాశాలు ఉంటాయి. ఇది బాధతో చెప్తుందే తప్ప నాకు ఎలాంటి కోపం, ఎవడి మీద ఆగ్రహం చూపిస్తామండి? ఎవడి మీద చూపించలేం కదా. ఒక అధికార ప్రతినిధికి ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందంటే అతన్ని కూడా మనం సపోర్ట్గా లేకపోతే ఇంకెందుకు, దేనికోసం అర్థం కానటువంటి పరిస్థితి. దయచేసి వివేక్ బాబు గారితో కుదిరితే మాట్లాడండి, ఆయనకి సపోర్ట్గా నిలబడండి, ఆర్థికంగా కొంత అండగా ఉండే ప్రయత్నం చేద్దాము. ఎందుకంటే అందరూ తలకు చేయి ₹5 ₹10 ఎంతైనా సరే. ఆయన నోటితో ఈ రోజు వరకు నన్ను ఇప్పుడు కూడా అడగలేదు. నా నెంబర్ ఆయన దగ్గర ఉంది, ఆయన నెంబర్ నా దగ్గర ఉంది. ఎప్పుడో 1-2 సందర్భాల్లో మాట్లాడమే తప్ప ఇప్పటి వరకు ఈ హెల్త్ ఇష్యూ ఉందన్న విషయం కూడా నాకు పూర్తిగా తెలియదు. సోషల్ మీడియాలో ఫేస్బుక్లో పోస్టుల ద్వారా తెలుస్తుంది ఆ విషయం కూడా. దయచేసి అతన్ని ఆదుకునే ప్రయత్నం చేద్దాం, ఆ కుటుంబానికి ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం చేద్దాం.